హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఐ బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తాము. దానికంటే ముందు 5 ఈజీ స్టెప్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి బుక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. సో మనం బుక్స్ పర్చేస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి మనకు బుక్ స్టాల్స్ దొరుకుతుంటాయి. సో దాంట్లోంచి మనకు కావాల్సిన బుక్ మనమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన యొక్క అఫీషియల్ సిలబస్కి మ్యాచ్ కావాలి. అక్కడ ఉన్న సిలబస్, మనం ఫస్ట్ సిలబస్ ఏ నోటిఫికేషన్కి అయితే మనం ప్రిపేర్ అవుతున్నామో, గ్రూప్స్ కానీ లేదా ఎస్ఐ, కానిస్టేబుల్, ఆ నోటిఫికేషన్లో సిలబస్ని మనం ఒకసారి చూసుకొని ఆ తర్వాత అవి ఆ బుక్స్లో ఉన్న ఇండెక్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, మన సిలబస్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడాలి. రెండవది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఎంత డిఫికల్టీ ఉందో దాన్ని బట్టి మనం బుక్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాగ్రఫీ టాపిక్స్ చదువుతున్నప్పుడు దాంట్లో మనం ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ రాయడానికా లేదా ఆబ్జెక్టివ్గా అది తెలిసి ఉండాలి. కొద్దిగా డిస్క్రిప్టివ్, సబ్జెక్టివ్ అయితే కనుక మనకు మంచిగా అర్థమయ్యే విధంగా, బొమ్మలు ఉండే విధంగా, డయాగ్రామ్స్ ఉండే విధంగా చూసుకోవాలి. సో పర్పస్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నామా, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నామా, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతామా, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నామా. సో అక్కడ పర్పస్ అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా మనం మంచి బుక్ని ఎంచుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి అయితే ఒక విధంగా, అలాగే సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి అయితే ఇంకో విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది బుక్ ఎలా ఉండాలంటే మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం డిక్షనరీ రిఫర్ చేయటం కానీ లేదా ఇంకొకరిని డౌట్ అడిగే విధంగా ఉండకూడదు. దాంట్లో ఎలా ఉండాలి, బుల్లెట్ పాయింట్స్గా ఉండాలి. పారాగ్రాఫ్స్కి ఉంటుందంటే మనకు చదవడానికి టైం పడుతుంది. బుల్లెట్ పాయింట్స్గా మెయిన్ పాయింట్స్ ఉంటే మనం ఏదైనా వీడియో క్లాస్ విన్న తర్వాత మనం చూస్తాం కాబట్టి మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్ చదివేటప్పుడు లాస్ట్లో మనకు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లో చార్ట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లో చార్ట్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్ ఇవి ఉంటే కనుక మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, రీకాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉండాలి. అలాగే మనకు ఎంసీక్యూస్ కానీ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక లాస్ట్లో ఇస్తే అది చాలా యూస్ఫుల్. ఎలా అంటే మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి అది సింపుల్గా ఇంకో బుక్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మంచి ఆథర్ అయి ఉండాలి. ఆ ఆథర్ చాలామంది టాపర్స్ రికమెండ్ చేసి ఉండాలి. అలాగే చాలా అప్డేటెడ్ వర్షన్ ఉండాలి. అలాగే చాలామంది టాపర్స్ లేదా పీపుల్స్ దాన్ని సజెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఆ ఆథర్ అనేవాడు చాలా ఇయర్స్గా ఆ ఫీల్డ్లో ఉండాలి. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక్క బుక్ లిస్ట్కి ఫిక్స్ అయి ఉండాలి. మనం ఒక బుక్ని తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే బుక్ తీసుకున్నాము అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేదాకా దాన్నే ఫాలో అవుతూ ఉండాలి, దాన్నే స్టిక్ అయి ఉండాలి. ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తే కనుక చిన్న నోట్ స్టిక్ లాంటివి తీసుకొని మనం దాంట్లో అతికించుకోవాలి. ఆ టాపిక్లో లేదా ఒక పిన్ కొట్టేసి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని పిన్ పెట్టి అక్కడ చేసుకోవాలి. అంతే తప్ప మనం ఇంకొక బుక్ తీసుకొని ఇంకో రిఫర్ చేస్తా అంటే కనుక మీరు 100% మీకు జాబ్ రాదు. ఎందుకంటే ఎగ్జామ్లో ఒకే బుక్ని నువ్వు ఒక 10 సార్లు చదివినా చాలు, మనకు వచ్చే క్వశ్చన్స్లో నువ్వు కరెక్ట్ పెడితే కనుక నీకు 100% జాబ్ వస్తుంది. మనం ఫస్ట్ ఒక బుక్ కొని దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం వేరే ఒక సబ్జెక్ట్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ మీరు కొన్నారు, ఆ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక బుక్ కొనండి. సో దట్ ఒక సైక్లిక్గా మీకు కూడా డిస్టర్బ్ కాదు, మైండ్ అనేది డిస్టర్బ్ కాదు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అయిపోతారు, తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తారు. సో ఇప్పుడు ఎస్ఐ బుక్ లిస్ట్ చూద్దాం. ఇండియన్ హిస్టరీకి ద బెస్ట్ బుక్ ఇది సయ్యద్ బుక్. ఇది నేను కూడా చదివాను. దీంట్లో మనకు మంచి బెనిఫిట్ ఏంటంటే బుక్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. దాంతోపాటు బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉంటుంది. మనకు కావాల్సింది పాయింట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చదవడానికి వీలవుతుంది. అలాగే లాస్ట్ మోడర్న్ హిస్టరీలో మనకు రిలీజియస్ మూవ్మెంట్స్ కానీ లేదా పర్సన్స్ గురించి, రాజా రామ్మోహన్ రాయ్, అలా వేరియస్ పర్సన్స్ గురించి దాంట్లో సపరేట్గా మంచి నీట్గా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ప్రింట్ చేసిన న్యూస్ పేపర్స్, వాళ్ళు రాసిన బుక్స్, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్, ఇవన్నీ సపరేట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని కనుక మీరు ఒక టేబుల్ ఫార్మాట్లో చేసుకుంటే ఇంకా యూస్ఫుల్ మీకు ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియంకి అయితే స్పెక్ట్రమ్ బుక్ ఒకటి ఉంది, రాజీవ్ అహిర్ గారిది స్పెక్ట్రమ్ బుక్ ఉంది. సో దీంట్లో ఓల్డ్ బుక్ని యూజ్ చేయండి. అంటే ఇప్పుడు కొత్త బుక్ని వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతున్నారు, సో అది బల్కీ అవుతుంది. ఓల్డ్ బుక్ స్పెక్ట్రమ్ అనేది ది బెస్ట్ బుక్ అనమాట మీకు, ఓల్డ్ బుక్. సో దాంతోపాటు ఏన్షియంట్ మెడివల్ హిస్టరీకి అయితే మీరు తమిళనాడు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, అవి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ బుక్ ఉంది, ఇది ద బెస్ట్ బుక్, ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం. జాగ్రఫీకి వచ్చేసి మనం 11th 12th ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉన్నాయండి. వరల్డ్ జాగ్రఫీకి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అని, అలాగే ఇండియన్ జాగ్రఫీకి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఈ 2 బుక్స్ ఉన్నాయి. ఇవి 2 చదివితే సరిపోతుంది. దీంతోపాటు అట్లాస్ తీసుకొని
ఎస్పెషల్లీ ఏవైతే నేషనల్ పార్క్స్ ఉన్నాయో, మౌంటైన్స్ ఉన్నాయో వాటి యొక్క లొకేషన్ చూసుకొని చదువుకుంటే మీకు ఎగ్జామ్లో కూడా మంచిగా గుర్తుకుంటుంది. అదే మీరు తెలుగు మీడియంలో చదవాలంటే కనుక రమణరాజు గారి బుక్ ఉంది, దీన్ని చదవండి. ఇది కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి దాంట్లో ఏవైతే రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అవి చదువుకోవాలి. నేషనల్ పార్క్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ విధంగా రివర్స్ అనేవి ఇంపార్టెంట్, ఆ వాటిని చదువుకోవాలి, వాటిని ఫోకస్ చేసి చదవాలి. ఆ బుక్ రమణారెడ్డి గారి బుక్ కూడా చాలా బల్కీ ఉంటుంది, కాకపోతే మీరు దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, దీని నుంచి వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఏదైనా ఒక యూపీఎస్సీ మెటీరియల్ తీసుకోండి. అదే తెలుగు మీడియం అయితే కనుక సేమ్ యూపీఎస్సీ మెటీరియల్ ఉన్న టాపిక్స్ని తీసి సేమ్ మీ తెలుగులో కన్వర్ట్ చేసుకుని రాసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే ఒక 50 పేజెస్లో మీకు ఈ ఎన్విరాన్మెంట్ మెటీరియల్ దొరుకుతుంది, దాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఎకానమీ వచ్చేసి చిరంజీవి సార్ నోట్స్ చాలా బాగుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే రమేష్ సింగ్. ఇక్కడ ఈ 2 బుక్స్ కూడా చాలా బల్కీ బుక్స్. ఎకానమీలో కూడా మీరు చదవాల్సిందంటే టాపిక్స్ వైజ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి గురించి చదవాలి. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో టూల్స్ ఏంది, అట్లా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి రిపీటెడ్ అయ్యే టాపిక్స్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అంటే టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, పవర్టీ, టైప్స్ ఆఫ్ పవర్టీ, ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ మాత్రం రిపీటెడ్ కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ టాపిక్స్, ఒక 10 టాపిక్స్ మాత్రమే ఉంటాయి, వాటిని మాత్రమే మీరు చదువుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఎస్ రాజు బుక్ అనేది చాలా బాగుంది. దాంతోపాటు ఒకవేళ మీకు డిస్క్రిప్టివ్లో కావాలంటే కనుక మనకు వి ప్రకాష్ సార్ బుక్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకుని సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ టాపిక్స్ వస్తాయి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం మ్యాగజైన్స్ చదువుతాం కాబట్టి దాంట్లో కవర్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియం అయితే కనుక లూసెన్స్ జనరల్ సైన్స్ ఉంది. అదే మన తెలుగు మీడియం అయితే కనుక ప్రసన్న హరికృష్ణ గారు రాసింది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. షైన్ ఇండియా మ్యాగజైన్ చాలా షార్ట్గా ఉంటుంది, దాంట్లో వచ్చే పాయింట్స్ కూడా చిన్న టాపిక్స్లో పారాగ్రాఫ్లో ఇచ్చేస్తారు, డైరెక్ట్ పాయింట్ ఇచ్చేస్తారు. సో లాస్ట్ 6 months ఫస్ట్ పక్కా చదవాలి. ఇంకా మీకు టైం ఉంది అంటే కనుక 1 year, అంటే మీకు ఒక నోటిఫికేషన్ అయిపోవడానికి సుమారు 1 year పడుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, ఆ తర్వాత ఈవెంట్స్, ఆ తర్వాత మెయిన్స్, అంటే ఈ 3 steps అయిపోవడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన కానించి రిజల్ట్స్ వచ్చేవారు. సో మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంటే ఒక 3-4 months ముందు మీరు స్టార్ట్ చేస్తే కరెంట్ అఫైర్స్ మీకు చాలా బెస్ట్ మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. సో నేను కూడా టైం కుదిరితే అప్పుడప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అర్థమెటిక్లో మనము 2 books ఆల్రెడీ రికమెండ్ చేశాను నేను, వేరే హౌ టు ప్రిపేర్ అర్థమెటిక్ కూడా చెప్పాను నేను. ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదవండి. ఇంకా మీకు అర్థం కావట్లేదు బేసిక్స్ అంటే కనుక 6 to 10 books చదవండి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత, ఆర్ఎస్ అగర్వాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు వన్స్ కాన్సెప్ట్స్ మొత్తం అర్థమైనవి, క్లియర్గా ఉన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ లేదా ఎస్ఎస్సి మ్యాథ్స్ సంబంధించిన ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి. సో ఇలా 6,500 MCQs అని, లేదా 7,000 MCQs అని, ప్రీవియస్ ఇయర్ MCQs ఇవన్నీ. సో ఇవేంటంటే దీంట్లో లేటెస్ట్ మోడల్స్ వస్తుంటాయి, కొత్త మోడల్స్ వస్తుంటాయి. ఆర్ఎస్ఐ వల్ల కొద్దిగా ఓల్డ్ ఉంటుంది. ఎస్ఎస్సి మ్యాథ్స్ వీటిలలో ఓల్డ్ కాకుండా న్యూ టైప్స్, అంటే కొత్తగా వచ్చే ఎగ్జామ్స్కి వచ్చే ట్రెండ్స్ కూడా మనకు దీంట్లో ఉంటాయి. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో మీకు న్యూ మోడల్ అడిగినా, ఓల్డ్ మోడల్ అడిగినా సరే మీకు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఉంటుంది. దీంతోపాటు వేదిక్ మ్యాథ్స్ చేసుకోవాలి. వేదిక్ మ్యాథ్స్ ఆల్రెడీ మనం హౌ టు ప్రిపేర్ అర్థమెటిక్ చెప్పాము, వేదిక్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెంట్. సో మీరు ఎంత కాన్సెప్ట్ వచ్చినా సరిపోదు, మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారు, ఎంత అక్యురసీగా చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో దానికోసము మీరు వేదిక్ మ్యాథ్స్ బుక్ అనేది చూసుకోండి. సో రీజనింగ్ వచ్చేసి శివాజీ గారి బుక్ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది మంచిగా ఉంది. సో దీన్ని మీరు ఫాలో అవుతే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫర్దర్గా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.